ఈ కొయిట్లో బాధపడితే కష్టపడితే నీకు తెలుస్తుంది, మీకు మంచిలు కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారా అంటున్నారు. నేను 2006లో వచ్చాను కొయిటికి. ఈ కోయిట్లో ఉన్న పరిస్థితులన్నీ నాకు తెలుసు. నేను 30 డిన్నర్లు కానించేసాను. కార్లు కాడ కడిగి చలికాలంలో బట్టలు లేకుండా చలితో వణుకుపోతూ దుప్పట్ల కాడ కప్పుకుంటాక లేకుండా చేసిన స్థితిలో నేను ఈ కోయిట్లో ఉన్నా. అయినప్పటికీ నాకు అన్నం ఉండేది కాదు, సరైన గొడ్డు ఉండేది కాదు, బాత్రూంలో పడుకునేదాన్ని, పడుకుంటాక తలం అనేది ఉండేది కాదు, బాత్రూంలో పక్కన పడుకునేదాన్ని. అలాగే తింటక్కడ సమయం ఉండేది కాదు. బాత్రూంలోకి వెళ్ళి నేను అన్నం తిని సోపు 5 నిమిషాలు 10 నిమిషాలు రెస్ట్ తీసుకునేదాన్ని. చాలా కష్టాలు పడ్డాను నేను. మీరు నేను కష్టాలు పడలేదనుకుంటున్నారేమో. నా మాటల వెనకాల నా బాధలు ఎన్నో ఉన్నాయి, నా కష్టాలు ఎన్నో ఉన్నాయి. దీని అంతటికీ కారణము నమ్మదగిన దేవుడు నన్ను కాపాడాడు ప్రతి కష్టాల నుంచి కాడ, ప్రతి నిందల నుంచి కాడ. అంతేగాని నేను ఖాళీగా మాట్లాడుకునే సమయం కాదు. నేను వంట చేసే సమయంలోనే నేను మాట్లాడి పెట్టగలుగుతాను. ఈ మాటలో ఖాళీ సమయాల్లో నాకు మామూలుగా ఇట్ట మాట్లాడి పెట్టే అంత సమయం ఉండదు. వంట చేసే సమయంలో, ఖాళీ సమయంలో అయితేనే నేను ఇలా మాట్లాడి పెట్టగలుగుతాను. అంతేనే కానీ ఎక్కడికి కష్టాలు కలగలేదేమో అందుకే ఇలాగ అంటుంది అని అనుకోవద్దు. ఇది తప్పుగా అనుకోవద్దు మీరు.